వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నరనరాన ఉగ్రవాదాన్ని నింపుకున్న పాకిస్తాన్ ఎప్పటికీ మారుతున్న విషయం మరోసారి నిరూపితమైంది. ఆ దేశ ప్రధాని కాశ్మీర్ విషయంపై తాజాగా చేసిన వ్యాఖ్యలు భారత్లో తీవ్ర ఆగ్రహావేశాలు తెప్పించాయి. పాక్ పీఎం షహబాజ్ షరీఫ్ కాశ్మీర్పై మరోసారి విషం చిమ్మారు. ఈ సమస్యను పరిష్కరించకుండా భారత్ పాక్ మధ్య సాధారణ సంబంధాలు ఏర్పడతాయని ఎవరైనా విశ్వసిస్తున్నారంటే వారు భ్రమలో ఉన్నట్టే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లండన్ లో జరిగిన ఓవర్సీస్ పాకిస్తానీ కన్వెన్షన్ లో పాక్ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించిన షరీఫ్ మరోసారి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. కాశ్మీర్లోని పరిస్థితిని గాజాతో పోల్చిన పాక్ ప్రధాని కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లేకపోతే భారతదేశం పాకిస్తాన్ మధ్య సానుకూల సంబంధాలు ఏర్పడవన్నారు. భారత్ పాకిస్తాన్ అనేవి పొరుగు దేశాలు. అనేక అంశాల్లో ఇచ్చిపుచ్చుకోవడం చేసుకోవాలి, కానీ అలా జరగడం లేదు. రెండు దేశాలు కలిసే జీవించాలి, కానీ కాశ్మీరీ ప్రజల త్యాగాలు వృధా కానివ్వమని అవాకులు చెవాకులు పేలారు. భారత్ సహకరించే ధోరణిలో లేదని, యుద్ధ వైఖరితో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడిపై అంతర్జాతీయ దర్యాప్తు జరగాలని పాక్ ప్రైమ్ మినిస్టర్ గతంలో భారత్తో జరిగిన 4 యుద్ధాలతో తమ దేశం బిలియన్ల కొద్దీ డాలర్లను నష్టపోయిందని షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ డబ్బును పాక్ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ఖర్చు చేసి ఉంటే దేశం ఎంతో అభివృద్ధి చెందేదని అన్నారు. రోడ్లు, ఆసుపత్రులు కట్టిస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చేవన్నారు. యుద్ధం కావాలో శాంతి కావాలో తేల్చుకోవాల్సింది తామేనని, ఇరు దేశాలు ఒకరినొకరు గౌరవించుకుంటూ జీవించాలన్నదే తమ కోరిక అన్నారు. న్యూఢిల్లీ శత్రుత్వాన్ని విడిచిపెట్టి శాంతి మార్గాన్ని అవలంబించాల్సిన సమయం ఆసనమైందని, అయితే కాశ్మీర్ సమస్యను అజెండాలో ఉంచడం ముఖ్యమన్నారు షరీఫ్. మరోవైపు గాజాలో జరిగిన క్రూరత్వాన్ని తీవ్రంగా ఖండించారు. కాశ్మీర్ సమస్యను గాజాతో ముడిపెట్టి 2 చోట్ల అమాయక ప్రజల పోరాటాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని అన్నారు. ఇకపోతే ఎప్పుడు ఇండియా మీద పాకిస్తాన్కు ఏడుపే అన్నది ప్రపంచమంతా తెలుసు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం పాకిస్తాన్ అనేది కూడా ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ క్రమంలోనే ఉగ్రవాదం చర్చలు ఏకకాలంలో జరగమని భారత్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. పాకిస్తాన్తో చర్చలు అనేది కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి మాత్రమే ఉంటాయని తేల్చి చెప్పింది భారత్. అయినా కూడా పాక్ వక్రబుద్ధిలో మాత్రం ఎలాంటి మార్పు రాకపోగా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు వివిధ దేశాల వేదికగా చేస్తూ ఉంటోంది. ఏదేమైనా కూడా భారత్ ఎప్పటికీ ఏ ఉగ్ర దేశానికి తల వంచదు అన్న సంగతి పాక్కు తెలుసు. కాకపోతే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించక మానదు కదా.